చేపలు పట్టడానికి అయితే పొనకల్ డ్యామ్ కాడికి వచ్చినాం. వీళ్ళంతా టూరిస్టులు అనుకున్నారు, మన లెక్క చేపలు పట్టడానికి వచ్చిన వాళ్ళే. ఈ లొకేషన్ అయితే మస్తు ఉండే, డ్యామ్ లొకేషన్. మేమైతే ఒక లొకేషన్, మంచి లొకేషన్ చూసుకొని అక్కడ నుంచి చేపలు పట్టడం చాలు చేసినాము. ఇక చూడండి మా తంటాలు చూడండి, మేము చేపల కోసం ఎట్లా తంటాలు పడుతున్నాం. ఇక మనకైతే అలవాటు లేదు, ఏదో మనము ఇంటికాడ బోరు కొడుతుందని వచ్చినాము. ఇది మా ఓడే. చేపలు అయితే దొరుకుతలేదు, ఇక ఏదైతే ఏమున్నది రిలాక్స్ అయ్యి మంచిగా చేపలు అయితే మంచిగా ఒక దగ్గర పడుకొని మంచిగా చేపలు పట్టడం చాలు చేసిన. చూడండి ఇక ఇక్కడ జాలర్లు అందరూ మస్తు మంది వచ్చిర్రు, చేపలు పడుతున్నారు వీకెండ్ కాబట్టి. వాళ్ళకి మస్తు చేపలు దొరికినాయి. చూడండి చేపలు ఎట్లున్నాయో. నాకు ఈ తాతను చూడండి, ఏజ్ని మర్చిపోయి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు డ్యామ్ కాడ. అయితే ఇలా ఇక్మత్ చూడండి అన్న, గుళ్ళకి ఒక దారం కట్టేసి వాళ్ళు కింద మన గేట్ల కాడ నీళ్ళ ఫ్లోకి చూడండి చిమ్మలు ఎట్లా ఎగుతున్నాయి చేపలు. దానికాడ వాళ్ళు వేసేసారు, దాంట్లో చూడండి వాళ్ళు ఎట్లా చేపలు పడుతున్నారు. మస్తున్నది కదా వీళ్ళ తెలివి. ఇగో ఈ అన్నం చూసి కుక్కలు కూడా వచ్చారు అట్లనే సేమ్ అదే విధంగా చేసిర్రు. డ్యామ్ కాడ గేట్ల కాడ వరదకు పెట్టిర్రు. చూసారు కదా వీళ్ళకి ఎట్లా జిమ్మలు దొరికినాయి. మాకేమో జిమ్మలు దొరకపాయి. ఇంటికానే వచ్చేటప్పుడు మస్తు చెప్పేసి వచ్చిన మసాలాలు పిసాలు నూరుకోరు, మస్తు జిమ్మలు తెస్తామని. ఇప్పుడు ఇంటికి జిమ్మ లేకుండా పోతే మంచిగా ఉండదు కదా. ఇక డ్యామ్ పక్కన జిమ్మలు అమ్ముతున్నారు. ఇక పోయి చేసేది ఏమున్నది, జిమ్మలు కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయినాం. ఇక